వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు బిగ్ షాక్. ఇటు లీగల్ నోటీసులను జారీ చేశారు హెరిటేజ్ సంస్థ. హెరిటేజ్ నెయ్యిపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ నోటీసులు అయితే జారీ చేశారు. ఆరోపణలకు వెంటనే బహిరంగంగా బేషరతు క్షమాపణ చెప్పాలని హెరిటేజ్ సంస్థ కోరింది. ఇటు లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. నోటీసు జారీ చేసినందుకు ఇటు లీగల్ ఖర్చులుగా ₹1,00,000 చెల్లించాలని తెలిపింది హెరిటేజ్ తరపు లాయరు. ఇటు హెరిటేజ్కు ఇందాపూర్ డైరీ అనుబంధంగా ఉందన్నారు బొత్స. ఇందాపూర్ ద్వారానే ఇటు టీటీడీకి నెయ్యి సరఫరా జరిగిందని బొత్స కామెంట్ చేశారు. ఇటు హెరిటేజ్ సంస్థ 22 కంపెనీలతో కలిసి సిండికేట్గా ఏర్పడిందన్నారు బొత్స. సో మొత్తం మీద దీనిపైన హెరిటేజ్ సంస్థ ఇటు రెస్పాండ్ అయింది, లీగల్ నోటీసులను సర్వ్ చేసింది. ఇటు లీగల్ నోటీసెస్ని సర్వ్ చేసి వాటికి సంబంధించి ఆ ఛార్జెస్ని కూడా డబ్బుల్ని కూడా కట్టాలంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది.